సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి, ఎంతో భారంతో ఇద్దరు బిషప్స్ కూడా, సింగం గారు, భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు తండ్రి, ఎంతో కృషితో, ప్రయాసంతో ఈ వేదికని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. పీరియాడికల్ సిపిఎం మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్ పెట్టి ఒకరొకరి మధ్యన ఉన్న ప్రేమని, అలాగే సమర్పణని ఈ మినిస్ట్రీ పట్ల నూతన పరుస్తూనే ఉన్నారు. ఇంకా ప్రతి వారం తండ్రి ఈ కూడిక వలన, ఈ జూమ్ మీటింగ్ వలన మా మా ఆలోచనలు, మా సమర్పణ ఈ సిపిఎం మినిస్ట్రీ పట్ల ఎంతో నూతన పరచబడుతున్నది. ఈ సమయంలో తండ్రి జూమ్ మీటింగ్లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో, కోరికలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను చెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మొదటిగా ఫస్ట్ స్లైడ్ మనం చూద్దాము. వై ద క్రాస్ అనేది, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదనే క్రయధనం అనేది మన పాపంల కొరకు చేయాలి అనేది. నేను వాడే 3 సబ్ హెడింగ్స్ చూడండి. మొదటిగా టోటల్, దాని తర్వాత ట్రీ అంటే మ్రాను, మూడవది టైమ్లీ అంటే సరి అయిన సమయంలో. మొదటిగా టోటల్ గురించి మీతో పంచుకుంటాను. పోయిన వారం నేను మీతో పంచుకున్నాను. అదేంటంటే మానవుడు కూడా ఒక త్రిత్వమే. మానవుడు కూడా ఒక త్రిత్వమే. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదామా? మానవుని పర్సనాలిటీలో ఏమేమి ఉంటుంది? ఆత్మ మాత్రమే కాదు, జీవం మాత్రమే కాదు, శరీరం మాత్రమే కాదు, 3 ఉన్నాయి అనే మాట మనం మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చదువుకోవచ్చు. ఒకసారి చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఎవరు మొదట్లో తీస్తారో చదివినిపించండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగాక. థ్యాంక్ యూ మనోహర్ గారు. ఇప్పుడు సింపుల్ ప్రశ్న నేను అడిగి ముందుకు వెళ్తాను. దిస్ ఇస్ ఓన్లీ అ రీక్యాప్. నేను మెయిన్ ఈరోజు వేరే 2 అంశాలకు వస్తాను. ఒకటి ట్రీ, ఇంకొకటి టైమ్లీ. సింపుల్ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు ఆదాం పాపం చేశాడో ఆయన పర్సనాలిటీలో ఉన్న ఒక్క భాగమే దెబ్బతినిందా, లేకపోతే 3 భాగములు దెబ్బతిన్నాయా? గివ్ మీ అన్ ఆన్సర్. వాస్ ఆల్ ద 3 parts of his personality affected when he sinned, or only one part of the personality was affected? All 3 parts. All 3 parts. Right answer, brother Vijay garu. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3 క్షేత్రాల్లో క్రయధనం చేయాలి అని అంటే సిల్వ మరణము ఎంతో అవసరం. ఎవరన్నా ఉరి తీయబడితే ఓన్లీ నెక్ వరకే నొప్పి అనేది ఉంటుంది. మనం చూసామండి ఈ 3 భాగంలో అని అంటే ఫిజికల్, ఇమోషనల్ అండ్ స్పిరిచువల్. ఫిజికల్లో మనం చూసాం ఒక పాపి ఎలా దేవుని దృష్టిలో కనిపిస్తాడు అని అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏముంది? నరినెత్తి నుంచి అరికాలు వరకు పుండ్లే పుండ్లు, స్వస్థత కొంచెం కూడా లేదు. సిల్వ మరణం వలనే నరినెత్తి నుంచి అరికాలు వరకు ప్రభువారు నొప్పిని అనుభవించడానికి వీలవుతుంది. వేరే ఏ మరణం పొందినా సరే అది వీలయ్యేది కాదు. అందుకే సిల్వ మరణం. తల మీద ఏముంది? ముళ్ళ కిరీటం. కాళ్ళ మీద ఏముంది? మనకందరు కూడా తెలుసు, మేకులు. చేతుల మీద ఏముంది? మరి మేకులు. మధ్య భాగంలో ఏముంది? వీపు, వేపు. మనం చూస్తే కొరడా దెబ్బలు. ఆ దున్నబడిన వీపు ఎప్పుడు సిల్వని రాసుకుంటున్నదో నొప్పి ఇంకా కూడా పెరుగుతున్నది. సో ఫిజికలీ ఈ సఫర్డ్ ఇమ్మెషరబ్లీ. ఆ నొప్పిని ఎవరు కూడా వర్ణించలేరు. రెండోది ఇమోషనల్ అంటే నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను. చరిత్ర ప్రకారంగా మనం చూస్తే సిల్వ వేయబడే వాళ్ళందరూ కూడా దిగంబరులుగా సిల్వ వేయబడారు. మొదటి ఆదాం ఏం చేశాడు? పాపం వలన వచ్చిన సిగ్గుని కప్పుకుండుటకు చెట్టనగా దాక్కున్నాడు. కానీ కడబడి ఆదాము
పాపం వలన వచ్చిన సిగ్గు, మన సిగ్గుని కప్పుటకు ఆయన దిగంబరిగా ఒక మ్రాను ముందు వేలాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నెవర్ గో బై జస్ట్ క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీ. క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీలో ఏముంటుంది అని అంటే, మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడేటప్పుడు ఆయన నడుము చుట్టూ ఏం కనిపిస్తుంది? ఒక బట్ట కనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు దిగంబరిగా శిలువ వేయబడారు. అది చారిత్రక సత్యం. సో ఇమోషనలీ ఆల్సో, మానసికంగా కూడా ఆయన క్రయధనము చేశాడు. ఇంకా ఆత్మికంగా మనం చూస్తే పరిశుద్ధమైన పరమ తండ్రి ఇంకా కుమారుని మధ్యన ఆత్మిక ఎడబాటు కలిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 4వ మాట ఏంటి? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని కనుదృష్టి పాపంని చూడలేదు. ఆయన కనుదృష్టియే పాపంని చూడకుండా ఉంటే యేసు ఏమవుతున్నాడు? మన కొరకు జస్ట్ పాపి అవ్వట్లేదు, పాపమే అయిపోతున్నాడు. ఆ వాక్య భాగం కూడా మరి ఇంకొకసారి చదివిపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. యేసు తండ్రి దృష్టిలో ఓన్లీ పాపి అవుతున్నాడా, లేకపోతే పాపమే అయిపోతున్నాడా? ఒకసారి మనం చూద్దాం. 2 Corinthians 5:21. 2 Corinthians 5:21. అలాగే ఒకరు హబాకుక్ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంతో కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపంగా చేశాను, పాపిగా కూడా చేయలేదు, పాపంగా చేశాను. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని సన్నిధి కుమారునితో ఉంటుందా? ఉండడానికి వీల్లేదు. ఒకసారి చదవండి హబాకుక్ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీకును దృష్టి దుష్టత్వము నీ దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. దేవుని దృష్టి పాపంని చూడలేదు. ఇంకా పాపం దగ్గర దేవుని సన్నిధి ఉండడానికి వీలే లేదు. అందుకే తాత్కాలికంగా ఎడబాటు అనేది కలిగింది. మనం బైబిల్లో కూడా గమనిస్తే 2 మరణాల గురించి వివరణ మనకి కనిపిస్తుంది. హీబ్రీ భాషలో మరణం అంటే మ్యాబెత్ అంటే ఎడబాటు. మొదటి మరణం శారీరక మరణం, అది పరిశుద్ధులకు కూడా లభిస్తుంది. అది అబ్రహాం కూడా లభిస్తుంది, ఇసాక్ కూడా లభిస్తుంది. అదేంటంటే ఆత్మకి ఇంకా శరీరంకి ఎడబాటు. కానీ 2వ మరణం అది సృష్టికర్త అయిన దేవుడు ఇంకా ఆత్మ మధ్యన శాశ్వతమైన ఎడబాటు. మిమ్మల్ని 2వ మరణం నుంచి నేను కాపాడుతాను అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి వచనాల్లో ప్రభువారు పలుకుతున్నారు. ఎవరెవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడినాయో వాళ్ళకి 2వ మరణం లభించదు. సో ఎందుకు ఇప్పుడు లభించట్లేదు? ఎందుకంటే తాత్కాలికంగా మన రక్షకుడైన యేసు 2వ మరణంని అనుభవించి మనల్ని 2వ మరణం నుంచి కాపాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో 3 క్షేత్రాల్లో ప్రభువారు వర్ణించలేని నొప్పిని, శ్రమని ఆయన అనుభవించారు. అది శిలువ మరణం వల్లనే వీలవుతుంది, కానీ వేరే ఏ రకమైన మరణం వలన అది వీలు కాదు. అందుకే వై ద క్రాస్ అనేది మనం ధ్యానిస్తూ మొదటిగా మనం ధ్యానించింది టీ ఏంటంటే, యూజ్ చేసిన సబైడింగ్ ఏంటంటే టోటల్ ఇన్ ఆల్ ద 3 spheres జీసస్ సఫర్డ్. ఇప్పుడు నేను ట్రీకి వచ్చే ముందు, చెట్టుకి దగ్గర వచ్చే ముందు చరిత్రలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటున్నాను. మనం ఇప్పుడే చదువుకున్నాం హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో ఏముందంటే, మన దేవుడు బలహీనులని బలవంతులుగా మారుస్తాడంట. అంటే ఏ క్షేత్రాల్లో మనం ఓడిపోతామో ఆ క్షేత్రాలన్నీ మనం గెలిచేటట్లు దేవుడు చేయగలుగుతాడంట. మన బలహీనతని ఆయన బలంగా మార్చగలుగుతాడంట. లేఖనంలో ఉన్న సంఘటనలు ఏంటో అది చూపించే ముందు చరిత్రలో జరిగిన ఒక సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. దాంతో కూడిన స్లైడ్ కూడా చందు బ్రదర్ మనకు చూపిస్తారు. చూడండి, ఒక కాలంలో గుడ్డివాళ్ళు అని అంటే వాళ్ళ జీవితంకి ఒక అర్థం అనేది, ఒక ఉపయోగం అనేది సమాజంలో ఉండేది కాదు. కానీ ఒక వ్యక్తి వలన ఈ దినము గుడ్డి వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాల్లో ఒక అర్థం అనేది వచ్చింది, ఒక ఉపయోగకరం అనేది వచ్చింది. అది ఎవరి వలన వచ్చింది? దాంతో కూడిన చరిత్ర నేను మీతో పంచుకుంటున్నాను. 15th centuryలో పోప్రే అనే ఒక పట్టణంలో, ఫ్రాన్స్ దేశంలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆయన పేరు హెన్రీ బ్రే. ఆయన పేరేంటి? హెన్రీ బ్రే. ఆయన నాన్నగారు ఆయన శాడిల్ మేకర్ అంటే మనకు తెలుసు, గుర్రం మీద కూర్చోవాలి అని అంటే మనకు శాడిల్ అవసరం. సో
ఈ చర్మంతో కూడిన వస్తువులు ఆయన వాడేవాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ వర్క్షాపు ఇంకా వాళ్ళ ఇల్లు ఒకే కాంపౌండ్ లోపల ఉండేది. అయితే ఈ హెన్రీ బ్రెయిల్ చిన్నప్పుడు ఆడుతూ ఆడుతూ వాళ్ళ నాన్నగారు వర్క్షాప్కి వెళ్ళాడు. ఆయనకు తెలియదు ఆ వస్తువులు ఎలాగ వాడుకోవాలని. అక్కడ ఒక కదురు ఉండింది. ఇంగ్లీష్లో ఏమంటారంటే కదురుని ఆల్ అని అంటారు, AWL. చందు బ్రదర్ ఆ పిక్చర్ కూడా మనం చూద్దామా? ఆల్ పిక్చర్ ఆ స్లైడ్ లో ఉంది చూడండి, మీరు కర్సర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. అది ఒక స్క్రూ డ్రైవర్ లెక్క ఉంటుంది. ఇట్స్ అ పాయింటెడ్ ఆబ్జెక్ట్. దాంతో చూడండి పైన నేను చూపిస్తున్నాను ఆల్ని, కదురు అని అంటారు తెలుగులో. దాంతో ఆడుకోవటం స్టార్ట్ చేశాడు. తెలవకుండానే రైట్ కన్నుని పొడుచుకున్నాడు. వెంటనే చూపు పోయింది. ఇంకా ఏమైంది అనంటే ఆ గాయం వలన లెఫ్ట్ ఐ కూడా ఇన్ఫెక్ట్ అయింది. లెఫ్ట్ ఐ కూడా ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి 2 కళ్ళ చూపు ఆయనకి పోయింది, చిన్నప్పుడే పోయింది. అయితే వాళ్ళ తండ్రులను మెచ్చుకోవాలి, వాళ్ళు నిరాశ పడలేదు. ఇంకా ఆయనని నువ్వే తప్పు చేశావని తిట్టలేదు, ఓర్చుకున్నారు, ప్రేమపూర్వకంగా పెంచటం స్టార్ట్ చేశారు హెన్రీ బ్రెయిల్ని వాళ్ళ తల్లిదండ్రులు. అయితే దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం బట్టి ఏం చేశాడు అని అంటే, అదే ఒక చర్మం స్కిన్ని తీసుకొని ఏ కదురు వలన ఆయనకి గుడ్డితనం కలిగిందో ఆ కదురే వాడి ఏం చేశాడు, చర్మంలో ప్రతి ఆల్ఫాబెట్తో కూడిన హోల్స్ చేయటం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ పిక్చర్ వన్స్ అగైన్. హౌ హీ క్రియేటెడ్ ది హోల్స్ ఇన్ ద లెదర్. ఏ ఎలాగుండాలి, అలాగే న్యూమరికల్స్ ఎలాగుండాలి, 1 2 3 ఎలాగుండాలి, చక్కగా హోల్స్తో. ఎందుకంటే గుడ్డి వాళ్ళకి గుడ్డితనం ఉంది కానీ సెన్స్ ఆఫ్ టచ్ అనేది పోలేదు. ఇక్కడ చూడండి, ఒక గుడ్డివాడు చేయి పెట్టి ఆ హోల్స్ ఏంటో అనేది ఆయన టచ్ చేసి సెన్స్ చేయగలుగుతాడు. ఏ ఎలాగుంటుంది, బి ఎలాగుంటుంది, సి ఎలాగుంటుంది అని అలా ఆయన ఆల్ఫాబెట్స్ కనుక్కోగలుగుతాడు. అలాగే 1 ఎలాగుంటుంది, 2 ఎలాగుంటుంది, 3 ఎలాగుంటుంది అనేది కనుక్కోగలుగుతాడు. దాని వలన ఏమైంది అని అంటే ఈవెన్ గుడ్డి వాళ్ళు కూడా అరిథమెటిక్స్ నేర్చుకున్నారు, లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. గుడ్డి వాళ్ళు కూడా సమాజంలో ఉపయోగకరంగా ఇప్పుడు వాడబడుతున్నారు. హెలెన్ కెల్లర్ అనే ఒక గ్రేట్ రచయిత, ఆమె చిన్న వయసు నుంచే గుడ్డితనం వలన బాధపడింది, కానీ ఎన్నో పుస్తకాలు రాసింది, ప్రేరేపణ పుట్టించే పుస్తకాలు, మోటివేషనల్ బుక్స్ ఆమె రాసింది. అయితే ప్రెస్ రిపోర్టర్స్ ఆమెను ఒక సందర్భంలో అడిగారు, అమ్మా చిన్నప్పటి నుంచే నీకు గుడ్డితనం ఉందమ్మా, దీనికంటే భయంకరమైన పరిస్థితి ఏమన్నా ఉంటుందా? నాట్ హ్యావింగ్ సైట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. నో, can there be a bigger problem than not having sight right from young age అని ప్రెస్ రిపోర్టర్స్ అడిగితే ఆమె ఇచ్చిన జవాబు ఏంటంటే, నాట్ హ్యావింగ్ సైట్ ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లం అండి, నాట్ హ్యావింగ్ విషన్ ఇస్ ద బిగ్గర్ ప్రాబ్లం అని చెప్పింది. దర్శనం లేకుండా బతుకుతే అది ఇంకా పెద్ద సమస్య. చూపు లేకపోయినా పర్వాలేదు, కానీ దర్శనం అనేది అందరికి ఉండాలి. ఇక్కడ చూడండి హెలెన్ కలర్ పిక్చర్ వెంటనే చందు బ్రదర్ మనకు చూపిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ చందు బ్రదర్ ఫర్ యువర్ టైమ్లీ ఇంటర్వెన్షన్. అలాగే మనకు అందరు కూడా తెలుసు ఫానీ క్రాస్బీ అనే ఒక బ్లైండ్ హిమ్ రైటర్. ఇది ఆమె ఎన్నో చక్కని పాఠాలు రాసింది. బ్లెస్సెడ్ అష్యూరెన్స్ అనే పాట ఆమె రాసింది అని అంటే, హెన్రీ బ్రెయిల్ గారు నిరాశ పడకుండా ఏ కదురు వలన ఆయనకి గుడ్డితనం కలిగిందో అదే కదురుని వాడి ఉపయోగకరమైన బ్రెయిల్ లాంగ్వేజ్ ఆయన డిస్కవర్ చేశాడు కాబట్టి, కనుక్కున్నాడు కాబట్టి హెలెన్ కెల్లర్ లాంటి రైటర్స్ వచ్చారు, ఫానీ క్రాస్బీ లాంటి హిమ్ రైటర్స్ వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ కదురు ఆయనకి శాపంగా ఉండిందో దాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హెన్రీ బ్రెయిల్ గారు అందుకు ఒక భక్తుడు అన్నాడు, an awful all. చూడండి ఆ సెంటెన్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను మన స్లైడ్లో. ఇది చాలా క్రియేటివ్ సెంటెన్స్. an awful all in the hands of Henry Braille became an awesome all అని అన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆల్ అంటే AWL. an awful all to Henry Braille becomes an awesome all in his hands. awesome అంటే చాలా గొప్పది. సో హెన్రీ బ్రెయిల్ని దేవుడు చరిత్రలో వాడుకున్నాడు. అలాగే బలహీనతని బలంగా మార్చే దేవుడై ఉన్నాడు. మీకు ఆల్రెడీ మోషే గురించి చెప్పాను.
ఇప్పుడు నెక్స్ట్ 2-3 టీస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. టంగ్, దాని తర్వాత టిమిడిటీ, దాని తర్వాత టెంపర్. ఇక్కడ మనం చూస్తే టంగ్ ఫస్ట్ 1 ఉంది చూడండి. మోషే ఇచ్చిన సాకేంటి? దేవుడు ఆయనని సేవకు పిలిచినప్పుడు, ఆయన నోటి బోరగా ఉండమని, ఆయన ప్రతినిధిగా ఉండమని ఫారో ముందు పిలిచినప్పుడు మోషే ఇచ్చిన సాకు ఏంటంటే, ప్రభువా నాకు నత్తింది అని అన్నాడు. ఇప్పుడు అదే మోషేని వాడి నేను ఒక 2-3 వీక్స్ క్రితం కూడా మీతో పంచుకున్నాను. అదే మోషేని వాడి, ఏ నత్తితనంతో బాధపడిన మోషేనే వాడుకొని లేఖనంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రసంగం దేవుడు చేయించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేఖనంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రసంగం కొండ మీద ప్రసంగం కూడా కాదు. కొండ మీద ప్రసంగము మనం చదువుకుంటే 3 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. కానీ మోషే చేసిన అన్నిటికంటే పెద్ద ప్రసంగం లేఖనంలో ద్వితోపదేశ కాండంలో మనకు కనిపిస్తుంది. 34 అధ్యాయాల్లో మనం గమనిస్తే 33 అధ్యాయాలు కంటిన్యూస్ గా మోషే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ హెస్ కన్వర్టెడ్ హిస్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్. ఆ సమయంలో ఆయన నోటిబూర్ అయిన ఆరోన్ కూడా చనిపోయి ఉన్నాడు. ఆరోన్ సహాయం చేయటం కూడా లేడు. గాడ్ టర్న్డ్ హిస్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్. అందుకే ఒక భక్తుడు మరి అన్నాడు హెన్రీ బ్రెయిల్ గురించి, ఎలాగా అన్ ఆఫుల్ ఆల్ బికేమ్ అన్ ఆసమ్ ఆల్ అని చెప్పారు. అలాగే మోషే గురించి కూడా ఒక భక్తుడు ఏమన్నాడంటే, వెన్ ద ట్రూత్ రిజిస్టర్స్ ఇన్ మై మైండ్ దట్ గాడ్ యూజ్డ్ అ స్టామరర్ టు ప్రీచ్ ద లాంగెస్ట్ సర్మన్ ఇన్ ద బైబిల్, ఐఎమ్ స్పీచ్లెస్ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అదొక్కటి మనం చూస్తున్నాం లేఖనంలో, దేవుడు ఎలాగా పరిస్థితులని మార్చాడో, బలహీనతని బలంగా మార్చాడు. నెక్స్ట్ టీ ఏంటంటే టిమిడిటీ. టిమిడిటీ అంటే పిరికితనం. పిరికితనం వలన నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. పేతురు ఎన్నిసార్లు బొంకాడండి? చెప్పాలి మీరే వెంటనే. 3 సార్లు. 3 సార్లు. కానీ అదే పేతురు పెంతెకోస్తు దినమున ఆత్మచేత అభిషేకించబడి ధైర్యశాలిగా మార్చబడి అందరి ముందు ఏమీ పిరికితనం లేకుండా ధైర్యంతో బోధించి ఎన్ని ఆత్మలని రక్షించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3,000 ఆత్మలు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మోషే 5 సార్లు బొంకుంటే బాగుండునేమో అని. 5,000 ఆత్మలను రక్షించేవాడేమో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా సనద్రీన్ సభలో ఆకాశం కింద యేసు నామం తప్పితే వేరే ఏ నామం లేదు రక్షించుటకు అని ఆయన ధైర్యంతో సాక్ష్యం పంచుకున్నప్పుడు సనద్రీన్ సభ్యులు అందరూ కూడా ఆశ్చర్యపడిరి అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. పేతురు ధైర్యంని చూసి. ఆ వాక్య భాగం కూడా చదువుకుందామా? ఇప్పుడు క్రిస్ బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం చదవండి బ్రదర్. 12-13. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని వారిని గుర్తిరిగిరి. వాళ్ళ ధైర్యంని చూసి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆశ్చర్యపడిరి. ఇంకా ఏం గ్రహించారంట? వాళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని గ్రహించిరి. అక్కడ కూడా సనద్రీన్ సభలో ఉన్న సభ్యులు తప్పు చేస్తున్నారు, మిస్టేక్ చేస్తున్నారు. అక్కడ కూడా పొరపాటే వాళ్ళది. యేసుతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ధైర్యశాలిగా మార్చబడారు అని అనుకోవటం తప్పు. యేసు ఉన్నప్పుడు గెత్సెమనీ తోటలో పిరికితనం వలన పారిపోలేదా వీళ్ళిద్దరు? కానీ ఇప్పుడు వాళ్ళ ఏంటి సరిగా అర్థం చేసుకుంటలేరు అని అంటే, సనద్రీన్ సభలో ఉన్న నాయకులు యేసుతో పాటు ఉండి ధైర్యం రాలేదండి. ఇప్పుడు యేసు ఆత్మరూపిగా వాళ్ళలో ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని వలన వచ్చింది ఈ ధైర్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుతో ఉన్నప్పుడు ఈ ధైర్యం రాలేదు. గెత్సెమనీ తోటలో పిరికితనం వలన పారిపోలేదు. పేతురు 3 సార్లు బొంకలేదు. ఇప్పుడు ఎందుకు ధైర్యం వచ్చింది? ఇప్పుడు యేసు ఆత్మరూపిగా వీళ్ళలో నివసిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిరికి వాళ్ళని ఎలాగ మార్చాడు అని అంటే, దేవుడు ధైర్యశాలిగా మార్చాడు. ఇప్పుడు టెంపర్. ఒక వాక్య భాగం నేను చదివిస్తాను క్రిస్ బ్రదర్తో. యేసుక్రీస్తు ప్రభువారు పేర్లు పెట్టడంలో మాత్రం ఎక్కడ పొరపాటు చేయలేదు. ఓకే, లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుంచి 55వ వచనం మనం ఒకసారి చదువుకుందామా? లూకా సువార్త 9వ అధ్యాయము 51 నుంచి 55. యేసుక్రీస్తు ప్రభువారు పేరు పెట్టడంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. మార్క్స్ సువార్త 3వ అధ్యాయం 16వ వచనంతో కూడా ఒకరు సిద్ధంగా ఉండండి. ఓకే. ఆయన పరమునకు చేర్చుకొనబడ దినములు పరిపూర్ణ ముగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి.
ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయన్ని చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఇక్కడ చూడండి, మనకు అందరు కూడా తెలుసు, మనం ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం మీద ఏముంటే ఉత్తరం వైపు ఏముంది? గలీలియా. అక్కడే కాపర్నౌం పట్టణం ఉంది. అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ వరకు పరిచర్య చేశారు. మధ్య భాగంలో సమేరియా ఉంటుంది, దక్షిణం వైపు యెరూషలేం ఉంటుంది. సో గలీలియా నుంచి యెరూషలేంకి రావాలంటే సమరియా గ్రామంని దాటే రావాలి. సో ప్రభువారు ఇద్దరు శిష్యులను పంపిస్తున్నారు, యోహాను, యాకోబుని. సత్రంలో రూమ్స్ బుక్ చేయండి అని, వార్క భాషలో చెప్పాలంటే రూమ్స్ బుక్ చేయండి అని. కానీ సమరీయులకి, యూదులకు ఎప్పుడు పడదు అనే సత్యం మనకు అందరు కూడా బాగా తెలుసు. సో వాళ్ళు చాలా మనసు కఠోరపరుచుకొని, మీతో మాకేం పని లేదు, మీకేం రూమ్స్ మేము బుక్ చేయము అనగానే వెంటనే యోహాను, యాకోబుకు కోపం వచ్చేసింది. టెంపర్, అందుకే 3వ టీ ఏంటి? టెంపర్. వెంటనే కోపం వచ్చి ఏమని అంటున్నారంటే, ప్రభువా, ఎలియా ప్రవక్త పాత నిబంధనలో అగ్ని ఎలాగ రప్పించాడో మనుషులని చంపివేయుటకు, అలాగే అగ్ని రప్పిద్దాం ప్రభువా, ఈ సమరయులని భస్మం చేసేద్దాం ప్రభువా అని అన్నప్పుడు ప్రభువారు ఏమంటున్నారు? మనం అదే తెలుగు బైబిల్ ఫుట్ నోట్స్ లో మనం చూస్తే, మీరు ఎట్టి ఆత్మ రాలేదు కానీ మీరు ఎరుగరు, వచ్చి ఉన్నాను. చదవండి బ్రదర్. ఓకే. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించటకే గాని నశింపచేయుటకు రాలేదు అనెను. వెంటనే చూడండి, వేరే శిష్యులు కూడా ఉన్నారు కదా పక్కన, కానీ వీళ్ళ స్పందన ఎందుకు ఇలాగ ఉండింది? యాకోబు, యోహాన్ది కరెక్ట్ గా పేరు పెట్టారే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి. మార్క్స్ వార్త 3:16 చదవండి. 12 శిష్యుల పేర్లు అక్కడ ఉన్నాయి. మార్క్స్ వార్త 3:16. మార్క్స్ వార్త 3:16. వారెవరనగా ఆయన పేతురు అని పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరి ఇద్దరికి ఆయన బోయనెర్గస్ అని పేరు పెట్టెను. బోయనెర్గస్ అనగా ఉరిమెడు వాడని అర్థము. సన్స్ ఆఫ్ థండర్. వెంటనే కోపం వచ్చేస్తుంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు అయితే తప్పు చేయరండి పేర్లు పెట్టడంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దే ఆర్ సన్స్ ఆఫ్ థండర్ అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. అలాగే స్పందిస్తున్నారు కదా. యాకోబు అయితే పెంతెకోస్తు దినం తర్వాత కొన్ని రోజుల తర్వాతనే హతసాక్షిగా చనిపోయాడు. ఇప్పుడు యోహాన్ పరిస్థితి ఏంటి? సన్ ఆఫ్ థండర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనని ప్రభువారు ఎలాగా మార్చేశారంటే మన బలహీనత మనం బలంగా మారిపోతుంది. దేవుడు ప్రేమా స్వరూపి అనే సత్యం జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేమా స్వరూపి అనే సత్యము దేవుని క్రియల చొప్పున మనం ఆది కాండం నుంచి చదువుకోవచ్చు. కానీ దేవుడు ప్రేమా స్వరూపి అనే మాట మనకి ఆది కాండంలో ఎక్కడ కూడా కనిపించదు. దాని తర్వాత ఏమవుతున్నది? 4 సువార్తలు మనం చదువుతున్నాం, అక్కడ కూడా మనకు కనిపించట్లేదు. అపోస్తల కార్యం మనం చదువుతున్నాం, దాంట్లో కూడా మనకు ఆ మాట కనిపించట్లేదు. పౌలు భక్తుడు రాసిన పత్రికలన్నీ కూడా మనం చదువుకొని ముందుకు వెళ్తున్నాం, అక్కడ కూడా అది కనిపించట్లేదు. బైబిల్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. ఒక వ్యక్తి నుంచి చెప్తున్నాడు ఆ మాట, దేవుడు ప్రేమా స్వరూపి అని. అది ఎవరు? ఒక సమయంలో ఊర్మిడి కుమారుడైన యోహాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you understanding how God converted him? ఇంకా 3 పత్రికలు మీరు చదవండి యోహాన్ది. ప్రేమ ప్రేమ ప్రేమ. ఈస్ కాల్డ్ అపోజల్ ఆఫ్ లవ్. ఆయన ఉద్యాపంలో ఎఫెసీ సంఘంలో నువ్వు బోధ చేయనంటే నిల్చొని 2 మాటలు చెప్పి కూర్చుండేవాడు. దేవుని ప్రేమించుడి, పొరుగువాని ప్రేమించుడి. అరే, వేరే బోధనలు చేయొచ్చు కదా అంటే దీనికంటే ముఖ్యం ఏమన్నా ఉందా అని అడిగి కూర్చుండేవాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you all understanding? How did God convert him? A temperamental man to an apostle of love. అయితే మన దేవుడు రోషం కలిగిన వాడు. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడు. ఇప్పుడు ఒక పాపం ఒక మ్రాను వలన వస్తే మరి రక్షణ కూడా ఇంకొక మ్రాను వలన వచ్చేటట్లు దేవుడు చరిత్రలో చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you all understanding? Why the cross? అరే, యేసుని రాయితో కొట్టి చంపొచ్చు కదా. ఆయన చేసింది ఏంటి? దేవదూషణ. సనద్రిని సభలో ఆయన మీద మోపిన నేరం ఏంటి? ఈయన దేవదూషణ చేశాడు.
ఆయన అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, దేవుని కుమారుడేనా అంటే అవును దేవుని కుమారుడు అనగానే, ఓ ఇది దేవదూషణ, మీ తీర్పు ఏంటి అని అక్కడ ఉన్న ప్రజలు అడిగితే మరణ శిక్షకిన పాత్రుడు అని అంటే, మరి లెవికాండం 24వ అధ్యాయం చదవండి బ్రదర్, 16వ వచనం. దేవదూషణకి ధర్మశాస్త్రం ప్రకారం ఉన్న తీర్పు ఏంటి? దేవదూషణకి 24వ అధ్యాయం 16వ వచనం లెవికాండం. ఓకే. తన దేవుని శపించేవాడు తన పాప శిక్షను భరించవలెను, యెహోవా నామమును దూషించేవాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వాణిని చావగొట్టవలెను. రాళ్లతో చంపాలి. అలాగే మనం చరిత్రలో కూడా మనం గమనిస్తే దురాశ వలన అహాబ్ రాజు నాబోతు పొలంని ఆశిస్తున్నాడు. ఆ తోటని ఆశించినప్పుడు నాబోతు అంటున్నాడు, ఇది నా తరతరాలుగా నేను ఇది పొందుతున్నా, నా దగ్గరే ఉన్నది, తల్లి మా ముత్తాతల దగ్గర నుంచి నేను ఇది పొంది ఉన్నాను, నేను ఈ తోటను అమ్మను అనగానే ఆహాబు భార్య అయిన భయంకరమైన విగ్రహారాధికురాలైన జెజబెల్ వేసిన ప్లాన్ ఏంటి? మీరు అబద్ధం మాట్లాడే సాక్షులని పిలిపించండి, నాబోతు దేవదూషణ చేశాడని నేరము మోపండి, దాని తర్వాత రాయితో కొట్టి చంపండి. ధర్మశాస్త్రంనే దురుపయోగం చేయటం మనము చూస్తున్నాం అక్కడ. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి బ్రదర్. ఏ నేరం మోపుతున్నారు నాబోతు మీద? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజుని దూషించనని జనుల సమక్షమున, రాజుని దూషించేను అని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా, వారు పట్టణము బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. ఎందుకు? ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి. మరి యేసుని రాళ్ళతో ఎందుకు చంపట్లేదు? సస్పెన్స్. ఐఎమ్ హైటనింగ్ ద సస్పెన్స్. వచ్చే వారం నేను పంచుకుంటాను. కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అదేంటంటే జాగ్రత్తగా వినండి. మ్రాను వలన పాపం వచ్చిందంటే దేవుడి చరిత్రలో ఇంకొక మ్రానుని వాడుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి మ్రాను, మొదటి ఆదాంకి చాలా ఆకర్షణీయంగా ఉంది, కానీ కడబడి ఆదాంకి ఆ చివరి మ్రాను ఆకర్షణీయంగా లేదు. యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడు 40 దినములు సాతాను చేత శోధింపబడుటకు అరణ్యంకి తీసుకొని వెళ్ళినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాత్రని నువ్వు తీసివేసేయని తండ్రి దగ్గర అడగట్లేదు. ఎందుకంటే ఆ శ్రమ పెద్ద శ్రమ కాదు, సిల్వ శ్రమతో పోలుస్తే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ గెత్సెమనీ తోటలో మాత్రం ప్రభువారు, తండ్రి వీలైతే ఈ పాత్రని తీసివేసే, కానీ నీ చిత్తమే జరుగును గాక అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సిల్వ మరణం అన్నిటికంటే భయంకరమైన మరణం. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి ఆయన కుమారుణ్ణి పంపించేను అనే లేఖన భాగం మనకందరికి కూడా తెలుసు. గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోకంని పరిపాలించిన రాజ్యములు సమయం అనుసారంగా మనం చూస్తే, మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, 3వది బాబిలోన్, 4వది మాధ్యపార్షికులు, 5వ రాజ్యం గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యము రోమా రాజ్యం, రాబోయే 7వ రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం. లోకంని పరిపాలించిన రాజ్యంలో అన్ని కూడా మనం గమనిస్తే ఐగుప్తు రాజ్యం నుంచి గ్రీక్ రాజ్యం వరకు సిల్వ మరణం అనే శిక్ష లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రారంభమైంది అంటే రోమన్ రాజ్యం సమయంలోనే ప్రారంభమైంది. కాలం పరిపూర్ణమైనప్పుడు పాపము ఒక మ్రాను వలన వస్తే, మొదటి ఆదాము ఒక మ్రాను దగ్గర అవిధేయుడు అవుతే, పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా ఉన్నప్పుడు అవిధేయుడు అయ్యాడు అని అంటే, మరి కడబడి ఆదాము ఇంకొక మ్రాన్ దగ్గర పరిస్థితులు ఏది కూడా అనుకూలంగా లేవు, అక్కడ విధేయత చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు వీలైతుంది? సిల్వ మరణం పొందుతేనే. అది ఆల్ విత్ మీ. వై ద క్రాస్? వై ద క్రాస్? వై ద క్రాస్? ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 3వ భాగంలో ఉన్న వేరే విషయాలు, టైమ్లీ అనేది నేను వచ్చే వారం పంచుకుంటాను. టైం లేదు. నేను సపోజ్ ఇప్పుడు అది స్టార్ట్ చేస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఎందుకంటే మనం అందరం కూడా లెంటెన్ మీటింగ్స్కి వెళ్ళాలి. ఇక్కడ నేను ముగించి ఒక ప్రార్థన చేసి ఫ్లోరు
బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు, ఈ సేవకులు ఏ పనన్నా ఈ సమయంలో చేసుకొని ఉండొచ్చు, కానీ మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దిన మీ వేళ ఈ పూట మీరు మాతో తండ్రి పంచుకున్న మాటలు, దాని వలన తండ్రి మేము ప్రోత్సహించబడితే, మేము మేలు పొందితే, వేరే క్రైస్తవులతో కూడా, వేరే సేవకులతో కూడా ఈ విషయాలు పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో కృషితో చందు బ్రదర్ ఈ సెషన్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ లింక్స్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. సిపిఎం పరిచర్య వలన అనేకులు మేలు పొందాలి, సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడాలి. అలాగే తండ్రి, సిపిఎం పరిచర్యని స్థాపించిన 2 బిషప్స్ని మీ చేతులు అప్పచెప్తున్నాం. ఎంతో దూర దర్శనంతో తండ్రి వాళ్ళు ఇది స్థాపించారు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.